బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో టెంట్ హౌస్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రయాగ్రాజ్లోని సంగం ప్రాంతంలో పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉన్న లల్లూజీ టెంట్ హౌస్ గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ నుంచి భారీ ఎత్తున మంటలు, పొగలు బయటకు వచ్చాయి. ఇవి దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించాయి. అయితే ఈ గోదాంలో ఉన్న సామగ్రి కొద్ది రోజుల క్రితం కుంభమేళాకు ఉపయోగించుకున్నవిగా తెలుస్తోంది. భారీ మొత్తంలో సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే గోదాము నుంచి ఇప్పటికీ పక్కనే ఉన్న ఇళ్లకు ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో పదుల సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు, వందల సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై సమాచారం అందలేదు. అలాగే ప్రస్తుతం ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాల గురించిన నివేదికలు లేవు. ఈ ప్రమాదం జరిగిన గోడౌన్ వారు మాఘమేళా, మహాకుంభమేళా వంటి భారీ కార్యక్రమాలకు టెంట్లు ఏర్పాటు చేయడంతో దశాబ్దాలుగా నిమగ్నమై గొప్ప పేరును సంపాదించుకున్నారు. పొడి, వెదురు, టార్పాలిన్, తాళ్లు, ఇతర వస్త్ర పదార్థాలు వంటి అత్యంత మండే పదార్థాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందుగానే స్థానిక ఇళ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో టెంట్ హౌస్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రయాగ్రాజ్లోని సంగం ప్రాంతంలో పెరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న లల్లూజీ టెంట్ హౌస్ గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ నుంచి భారీ ఎత్తున మంటలు, పొగలు బయటకు వచ్చాయి. ఇవి దాదాపు 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. అయితే ఈ గోదాంలో ఉన్న సామగ్రి కొద్ది రోజుల క్రితం కుంభమేళాకు ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. భారీ మొత్తంలో సామగ్రి ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే గోదాం నుంచి ఇప్పటికీ పక్కనే ఉన్న ఇళ్లకు ఈ మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో పదుల సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు, వందల సంఖ్యలో సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిన దానిపై సమాచారం అందలేదు. అలాగే ప్రస్తుతం ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాల గురించి నివేదికలు లేవు. ఈ ప్రమాదం జరిగిన గోడౌన్ వారు మాఘమేళా, మహాకుంభం వంటి భారీ కార్యక్రమాలకు టెంట్లు ఏర్పాటు చేయడంలో దశాబ్దాలుగా నిమగ్నమై గొప్ప పేరు సంపాదించారు. పొడి, వెదురు, టార్పాలిన్, తాళ్లు, ఇతర వస్త్ర పదార్థాలు వంటి అత్యంత మండే పదార్థాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందుగానే స్థానిక ఇళ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.